నూకరాజు ఫ్యామిలీ చేసుకున్న వివాదం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు షుబ్లీ గారు ఉన్నారు. ఫారూక్ షుబ్లీ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్. అసలు ఆ ఇద్దరి మధ్య వివాదం ఇలా రిలీజియన్ మధ్య ఎందుకు వచ్చిందో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సో ఆల్రెడీ ఇద్దరి మధ్య వివాదం ఇది. ఇప్పుడు మతాల మధ్య విభేదంగా మారిపోయింది. అసలు లవ్ జిహాద్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? లవ్ జిహాద్ ఉందా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కదా. ఉందండి లవ్ జిహాద్. అంటే ముందు ఇక్కడ లవ్ జిహాద్ ఉంది అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే, జిహాద్ అంటే ఏంటనేది మనకు అర్థం కావాలి. జిహాద్ మీన్స్ స్ట్రగుల్ అంటే ప్రతి ఒక్కడు కూడాను స్ట్రగుల్ చేస్తున్నాడు. మా కెమెరామ్యాన్ గారు ఉన్నారు, ఆయన స్ట్రగుల్ చేస్తున్నాడు ఆయన ఉద్యోగం కోసం. మీరున్నారు, మీరు స్ట్రగుల్ చేస్తున్నారు. నేను రాజకీయంగా నేను స్ట్రగుల్ చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారు స్ట్రగుల్ చేస్తున్నారు, ప్రధానమంత్రి గారు స్ట్రగుల్ చేస్తున్నారు. సో ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ జిహాద్. లవ్ జిహాద్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో తను లవ్ కోసం జిహాద్ చేశారు. లవ్ దొరకలేదు, ఆ లవ్ కోసం జిహాద్ చేశారు, సాదిక్ దొరికాడు. కాబట్టి ఈ యాంగిల్లో లవ్ జిహాద్ ఉందేమో అని చెప్పేసి అనుకోవాలి. లవ్ జిహాద్ అని చెప్పేసి ఈ రోజున ఏదో ఒక మతానికి టార్గెట్ చేసి, లేకపోతే ఒక మతం వాళ్ళు అందరు కూడాను ఇదే విధంగా చేస్తారు అని చెప్పేసి లేనిపోని సూటిపోటి మాటలతో ఈ రోజున ఏంటంటే కొంతమంది వెరీ రేర్ పీపుల్. బట్ ఇదేంటంటే సమాజంలో వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరూ 2 సంవత్సరాలు సహజీవనం గడిచారు. ఈ రోజున ఆల్ ఆఫ్ సడన్గా ఇది హిందూ ముస్లిం వివాదం ఎందుకు అయిపోయింది? అప్పుడు వాళ్ళిద్దరూ ఇష్టపడినప్పుడు తను హిందూ తను ముస్లిం అని చెప్పేసి వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఏమైనా మన అందరినీ కూడా అడిగారా? ఆర్టీవీని అడిగారా? లేకపోతే ఏదైనా మీడియా ఛానల్ని అడిగారా? లేకపోతే నన్ను అడిగారా? మిమ్మల్ని అడిగారా? ఎవరిని అడిగారు? ఎవరిని అడగలేదు. వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు వచ్చినాయో ఈ రోజున హిందూ ముస్లిం అని చెప్పేసి 2 మతాల మధ్యలో చిచ్చులాగా దీన్ని చూడటం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి అంశం. అంటే ఇప్పుడు జనరల్గా లవ్ జిహాద్ పక్కన పెడితే అసలు సాదిక్ మత మార్పిడికి ఒత్తిడి చేశాడు అని చెప్పి బయట ఒక ప్రచారం నడుస్తుంది. దీన్ని ఏమంటారు? మీరు చూడండి, చాలా స్పష్టంగా ఖురాన్ ఉపదేశిస్తున్నటువంటి అంశం ఏంటంటే మతంలో ఎలాంటి జబర్దస్తి కానీ బలవంతం కానీ లేదు అని చెప్పేసి ఖురానే చెప్తుంది. ఒకవేళ సాదిక్ కనుక ఆ మాట చెప్పుంటే కనుక, లేకపోతే సాదిక్ కనుక ఆ పని చేసి ఉంటే కనుక ఖచ్చితంగా సాదిక్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. సాదిక్ హీ హిమ్సెల్ఫ్ విల్ నాట్ బికమ్ ఏ ముస్లిం, హీ విల్ బి నో మోర్ ముస్లిం. ఎందుకంటే ఖురానే చెప్తుంది ఇస్లాంలో బలవంతం లేదు అని చెప్పేసి. బలవంతం లేని చోట నువ్వు బలవంతంగా ఖురాన్ చదివిస్తానని చెప్పేసి, లేకపోతే నువ్వు మతం మారని చెప్పేసి చెప్పడం అనేది ఇది అత్యంత దారుణమైనటువంటి అంశం. అసలు ఇటువంటి అంశానికి అసలు ఇస్లాం ధర్మంలోనే చోట్లేదు. ఈ విషయాన్ని ఒక చోట 2 చోట్ల కాదు, 4 చోట్ల ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఖురాన్లో. బలవంతం లేదు, ధర్మంలో బలవంతం లేదు అని చెప్పేసి దివ్య ఖురాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిక్లేరింగ్. మళ్ళీ అలాంటప్పుడు బలవంతం ఏ రకంగా చేయగలరు ఎవరైనా కానీ? అంటే ఇప్పుడు సాదిక్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయి ఆల్రెడీ ఇష్టపడింది, ఇప్పుడు అది రివర్స్ అయింది. కానీ ఒకప్పుడు ఇష్టపడే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, మా రూల్స్ ప్రకారం అది పెళ్లి అవ్వదు కాబట్టి ఆగాము అని చెప్పి అంటున్నాడు. దీని గురించి ఏమంటారు? మీరు ఏమైనా కానీ అనండి, కానీ ఒకటైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కులాంతర ప్రేమ, కులాంతర వివాహం, దాని తర్వాత మతాంతర సహజీవనం. ఈ ఇష్యూని చాలా సింప్లిఫై చేయాలంటే కనుక ఇదే దీనికి ఆన్సర్. అంటే మీరు ఒకటి మ్యారేజ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ మీకు మీ భర్త మధ్యలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ వల్ల ఏం జరిగిందనేది మనం అందరం కూడా ఈ రోజున మీడియా మాధ్యమంలో చూస్తున్నాం. కానీ వేరాజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మతాంతర ఏదైతే సహజీవనం కొనసాగించారో దీనికి మళ్ళీ నేను సాదిక్ ఖాన్ దగ్గరికే వస్తాను. ఆ అమ్మాయి తప్ప ఒప్ప అనేది తీసి పక్కన పెట్టండి. సాదిక్ ఖాన్ చేసింది మట్టుకు ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఇస్లాం ధర్మానుసారంగా నువ్వు గడ్డం పెట్టుకొని నువ్వు ఈ రోజున నువ్వు చేసిన పనేంటి? నువ్వు ఎక్కడ సహజీవనం ఎక్కడుంది? ఏ రకంగా నువ్వు చేయగలవు? ఎందుకని చెప్పేసి చేసావు? నీకు తప్పని చెప్పేసి తెలియదా? ఈరోజు మీరందరూ కూడాను బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. సరే, ఇవన్నీ కూడాను వీటన్నిటిలో కూడాను మీ హస్తం ఉండకపోవచ్చు, కానీ సహజీవనం ఇస్లాం ధర్మం దీనికి అంగీకరిస్తుందా? లేకపోతే దీనికి మీకు ఇజాజత్ ఇస్తుందా? లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు చేసింది ధర్మానుసారంగా కూడాను తప్పే. అదేవిధంగా అంటే ఆ మాట అయితే మేము చెప్పలేము, ఎందుకంటే సహజీవనాన్ని ఈ రోజుల్లో
చాలామంది సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కూడాను ఉంది. కాబట్టి ఇదేంటంటే సొసైటీలో ఇటువంటి వాల్యూస్ అనేది తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఇవన్నిటిని కూడాను పక్కన పెట్టేసి ఈ రోజున కేవలం మతాల మధ్యలో, కులాల మధ్యలో ఒక కంపు చేసేసి దీనికి అదేదో 2 వర్గాల మధ్యలో ఇటువంటి వివాదాన్ని తీసుకొని రావడం అనేది అత్యంత దారుణమైనటువంటి అంశం. కమింగ్ టు ఏ పాలిటిక్ క్వశ్చన్, మీ ప్రభుత్వంలో ఇలాంటివి ఎక్కువ లవ్ జిహాదులు జరుగుతున్నాయని వైసీపీ వాళ్ళు అంటున్నారు, దీన్ని ఏమంటారు? వైసీపీ వారికి ఇంకా పనే ఉందమ్మా, ఇంకా వాళ్ళకి ఏముంది. ఇప్పుడు అతను సాదిక్ ఎవరితో పాటు సాన్నిహిత్యంగా ఉన్నాడు, ఆ ఫోటోలు అన్నీ కూడాను బయటకు వచ్చినాయి. సరే, సాదిక్ చేసిందా తప్ప ఒప్ప అంటే నా దృష్టిలో అయితే నేను యాజ్ ఏ ఇస్లాం ధర్మం పాటించే వ్యక్తిగా ఖచ్చితంగా అతను చేసింది తప్పే అని చెప్పేసి చెప్తాను. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజున దాన్ని తీసుకొచ్చి మీరు దీంతో ముడిపెట్టాలంటే మీకు తగులుతున్నటువంటి ఏదైతే మరక ఉందో ఆ మరకని కడుక్కోవడానికి మీరేం చేస్తున్నారంటే అవతల వాడిపై మీరు దీనికి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీరు ఎన్ని అంశాలు జరిగినాయి అనేది లేవదీసి కూర్చోబెట్టదే కనుక అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్యలో కొంతమంది మాట్లాడుతున్నారు, అదేంటంటే ప్రతిదానికి కూడాను ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మతం చూడలేదు, కులం చూడలేదు, ఏమీ చూడలేదు. ఈరోజు అన్ని వాస్తవాలు ఒకదాని తర్వాత ఒకటి అన్ని బయటకు వస్తున్నాయి. ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను, అంటే మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు కూడాను దీనిపై స్పందిస్తాడు. స్పందించిన తీరుకి బట్టి ఆ సాదిక్ ఖాన్ని అరెస్ట్ చేసి తీసుకొని రావడానికి ఇంత పెద్ద టీం వేసి ఇంతమంది మొత్తం పోలీసులు వెళ్ళి మీరు ఎస్పీ గారి ప్రెస్ మీట్ మనం అందరం కూడా చూసాం, ఎంత కష్టపడి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున మీరు ఈ మాట అంటుంటే కనుక ఏ రకంగా సమంజసం అండి? ఈ రోజున మొత్తం ప్రభుత్వం కూడాను చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా నారా లోకేష్ గారు కానివ్వండి, చాలా స్పష్టంగా కులం లేదు, మతం లేదు, మేము అందరం కూడా సమానమే అని చెప్పేసి సమదృష్టితో చూసి ఈ రోజున న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో కొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజున మీ ఆర్టీవీ మాధ్యమం ద్వారానే లేకపోతే అనేక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాస్తవాలు కూడాను బయటకు వస్తున్నాయి. కాబట్టి తప్పు ఎవరు చేసినా కానీ తప్పేనండి. ఇప్పుడు తప్పు ఒకరు చేసినంత మాత్రాన ఆ మతానికి మొత్తానికి కూడాను మీరు ఆపాదించడం అనేది అది నిజంగా అత్యంత దారుణమైనటువంటి అంశం. అంటే జనరల్గా చూసుకుంటే ఈ కేసు పక్కన పెట్టేసినా అసలు లవ్ జిహాదులు నిజంగా ఎక్కువ జరుగుతుందంటారా మీరు? అది ఆపడానికి ఏం చేయాలంటారు? నేనైతే చాలా స్పష్టంగా ముస్లిం సమాజానికి నేనైతే పిలుపునిస్తున్నాను. మీరు అనవసరంగా ఇటువంటి విషయాల్లో మీరు తలదూచడం కానీ ముస్లిం యువతి యువకులు ఇద్దరికి కూడాను సరే. ఇప్పుడు కాసేపటికి మనం ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లవ్ జిహాద్ అన్న పదం మనం యూస్ చేస్తున్నాము. కానీ ఎంతమంది మీకు కానీ మాకు కానీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కానీ ఎంతమంది ముస్లిం మహిళలు, ముస్లిం అమ్మాయిలు హిందువుల్ని పెళ్లి చేసుకున్నారు? అది వారి యొక్క పర్సనల్ విషయం. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు సంసారం చేసుకుంటున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకొచ్చి 2 మతాల మధ్య లేకపోతే 2 కులాల మధ్య దాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద ఇష్యూ లాగా తయారు చేస్తున్నారు. ఇది తప్పు. ప్రేమ అన్నది గుడ్డి అంటారు, మరీ ఇంత గుడ్డిగా తయారవ్వకూడదు. అదేంటంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని ఎందుకు ప్రేమించాలి అని చెప్పేసి నేను చెప్పాలంటే కనుక ఇది భారతదేశం, లౌకిక దేశం. మనం అందరం కూడాను కలిసికట్టుగా ఉంటున్నాము. ఇక్కడ ఎవరు కూడాను ఎక్స్పెక్ట్ చేయరు ప్రేమ ఎప్పుడు పుడుతుంది అని చెప్పేసి. కానీ ఈ రకంగా సొసైటీలో ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మరీ ముఖ్యంగా నేనైతే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి హాజీల్ని కూడా నేను పిలుపునిస్తున్నాను. ఎక్కడైనా కానీ మతాంతర వివాహం జరుగుతుందంటే కనుక ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఎవరైనా ఒక అమ్మాయి, ఒక హిందూ అమ్మాయి కనుక ఇంట్లో నుంచి లేచి బయటకు వచ్చేసిందంటే వాళ్ళకి పెళ్లి చేయడానికి, నికా చేయడానికి మీరు కనుక ఒప్పుకోక ముందు మీరు ఇమ్మీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు ఒప్పుకుంటే కనుక వాళ్ళ యొక్క సాక్షి సంతకం మీరు తీసుకొని అప్పుడు పెళ్లి చేయండి. అంతేగాని ఈ రకంగా మీరు వచ్చినట్టుగా మీరు చేస్తే మటుకు ఇటువంటి అంశాలు రానున్న రోజుల్లో ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే కొంతమంది కాచుకొని కూర్చుని ఉన్నారు కావాలని చెప్పేసి ఇటువంటి ఇష్యూస్ని చేయాలని చెప్పేసి. రేపటి రోజున ఎవరైతే ఈ ముస్లిం యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉచ్చులో పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పనిచేసే ముందు ఒకసారి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. రెండో అంశం ఏంటంటే సమాజంలో విలువలు అనేవి చాలా అధమస్థాయికి పడిపోయినాయి. ఈ రోజున ఏదైతే ఉమ్మడి కుటుంబాలు అంటారు, అంటే ఇంతకుముందు ఒక ఫ్యామిలీకి ఒక పెద్దగా ఒక నాన్నమ్మనో లేకపోతే అమ్మమ్మనో తాతనో లేకపోతే ఇంకోళ్ళో ఎవరో ఒకళ్ళు ఉండి ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఎవరికి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, తల్లిదండ్రులు పిల్లలకి అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఇటువంటి సమయంలో ఇటువంటి అంశాలు జరగడం చాలా సహజం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఈ నూకరాజు గారు దాంట్లో ఫ్యామిలీ మొత్తం కూడాను మా ఇంటికి వచ్చేవారండి, మాతో మాట్లాడేవాళ్ళండి అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా
స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంది. కానీ ఆ అండర్స్టాండింగ్ ఈ రోజున వాళ్ళు లేరు కాబట్టి తీసుకొచ్చి మొత్తం ఒక సమాజానికి మీరు నిందితులుగా తీసుకొచ్చి నుంచోపెట్టేస్తారంటే లవ్ జిహాద్ అని చెప్పేసి, లేకపోతే ఇంకోటి అని చెప్పి, లేదా ఇంకోటి అని చెప్తే సమాజం విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు సాదిక్ విషయంలో మీరు ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి ఏం కోరుకుంటున్నారు? సాదిక్ కనుక తప్పు చేస్తే, సాదిక్ కనుక ఈ హత్యలో కానివ్వండి, లేకపోతే వీరి యొక్క ఆత్మహత్యలు చేసుకోవడానికి అతను కారకుడైతే కనుక, సాదిక్తో టెర్రరిస్టులకి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే ఆ చిన్న 10 సంవత్సరాల అబ్బాయి అతను మాస్క్ వేసుకొని వచ్చి మీడియా ముందు నుంచి మాట్లాడుతుంటే నిజంగా కళ్ళెమట నీళ్లు కాదు రక్తం కారుతుంది. ఎందుకంటే అంత చిన్నారి ఈ రోజున అతనికి ఎవరు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా వాస్తవాలు ఏంటి అనేది ప్రభుత్వం అయితే ఆల్రెడీ పూర్తి నిబద్ధతతో పనిచేస్తుంది. అదేవిధంగా పోలీసులు సైతం కూడాను చాలా నిబద్ధతగా వారిని వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఈ రోజున ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలన్నీ కూడాను ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు ఎవరు చేసినా కానీ కులంతో మతంతో సంబంధం లేకుండా వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం. నేనైతే ఏమంటానంటే, ఒకవేళ సాదిక్కి టెర్రరిస్ట్తో సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ బిడ్డని, ఆ 10 సంవత్సరాల పిల్లోడిని నేను తీసుకెళ్ళి నిన్ను టెర్రరిస్ట్కి అమ్మేస్తాను అని చెప్పేసి భయపెట్టాడని చెప్పి, అంత క్రూరమైనటువంటి మాట. ఆ మాటలో కనుక వాస్తవం ఉంటే కనుక సాదిక్పై యూఏపీఏ కింద కేసు నమోదు చేయండి, సాదిక్పై ఎన్ఐఏ యాక్ట్ కింద కేసు నమోదు చేయండి. నేను చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను ఇన్ ద సెన్స్ ఒక ముస్లిం సమాజం తరపు నుంచి నేను ఈ డిమాండ్ చేస్తున్నాను. కానీ తప్పు ఒకవేళ లేకుండా ఈ రకంగా మొత్తం సమాజాన్ని మొత్తం కూడాను ఈ రోజున బయటికి లాగటం అనేది అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇక్కడ ప్రభుత్వానికైతే నేను చాలా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఎక్కడా లేదు. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఆ పూర్తి న్యాయం చేసే దిశగా మతం లేదు, కులం లేదు, వాడు హిందువా, వీడు ముస్లిమా, వాడు క్రైస్తవుడా, వీడు ఆడనా లేకపోతే మగానా అని చెప్పేసి చూడకుండా చట్టం అందరికీ సమానమే అన్నట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ సమదృష్టితో చూస్తూ అందరికీ సమన్యాయం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంపై ఇటువంటి నిందలు వేయటం అనేది నేనైతే చాలా స్పష్టంగా ఖండిస్తున్నాను. కమింగ్ టు ఏ సోషల్ మీడియా క్వశ్చన్, ఐ హ్యావ్ సీన్ ఏ రీసెంట్ వీడియో అనమాట. వెబ్ సిరీస్ లాగా ఒక పిల్లలు చేస్తున్నారు, అది లవ్ జిహాద్ ఎక్కువ జరుగుతుంది అన్నట్టు చేస్తున్నారు. ఆ పిల్లలకి ఏం తెలుసు అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇన్ఫ్లుయెన్సింగ్ మోడ్లో ఎక్కువ దిగిపోతున్నారు వాళ్ళు. లవ్ జిహాద్ అని ఒకటి జరుగుతుంది, ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అన్న మోడ్కి వెళ్ళి వాళ్ళు ఎంతో నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. వాటిని ఏమంటారు? నేను ఒకటి మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, వారికి ఇటువంటి అంశాలు ఏవైనా కానీ వారి దృష్టిలోకి వస్తే కనుక మీరు కమ్యూనిటీలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి రండి. ఇటువంటి అంశాలు ఏమైనా జరిగినా, లేకపోతే ఎక్కడైనా కానీ ఒక హిందూ మహిళకి అన్యాయం జరిగినా కానీ వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము తప్పకుండా ఇటువంటి అంశాల్లో మేము స్పందిస్తాము. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇస్లాం ధర్మం చాలా స్పష్టంగా చెప్తుంది, బలవంతం లేదు, బలవంతం లేదు, బలవంతం లేదు. ఎవరైనా కానీ ఇష్టపూర్వకంగా వారికి 100కి 1000 సార్లు ఇష్టం ఉండి వాళ్ళు ఏదైతే ఆచారాలు లేకపోతే ఇంకా వేరేది ఏదైనా కానీ లేదంటే వాళ్ళు స్టడీ చేయటం వల్ల వాళ్ళకి ధర్మం నచ్చితే కనుక వాళ్ళు మారుతారంటే కనుక దానికి ఎవరు ఆపడానికి లేదు. ఆర్టికల్ 25 దాని యొక్క స్వేచ్ఛ పూర్తిగా ఇస్తుంది. కానీ ఎవరైనా కానీ ముస్లిం సమాజం నుంచి కానివ్వండి, లేకపోతే క్రైస్తవ సమాజం నుంచి కానివ్వండి, లేకపోతే ఏ సమాజం నుంచైనా కానివ్వండి, ఎవరైనా కానీ బలవంతం చేస్తున్నారంటే మట్టుకు మా దృష్టికి తీసుకొని రండి. మేము ఖచ్చితంగా ముస్లింలు ఎవరైతే మన మత పండితులు ఉన్నారో వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళు అటువంటి వ్యక్తులపై ఫత్వా కూడా జారీ చేయవచ్చు. అదేంటంటే, నువ్వు ఏ రకంగా నువ్వు బలవంతం చేస్తావు, నువ్వు బలవంతం చేస్తే కనుక నువ్వు ఆ ధర్మాన్ని అనుసరించిన వాడివి కావు కాబట్టి నువ్వు ధర్మం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాడు అవుతావు అని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను మీకు ఒకసార్లు కాదు, 2 సార్లు కాదు, మొత్తం 4 సార్లు ఖురాన్లో చాలా స్పష్టంగా తెలుపబడింది బలవంతం లేదు అని చెప్పేసి. ఎవరైతే యువకులు ఈ రకంగా వీడియోస్ తీస్తున్నారో, లేకపోతే వెబ్ సిరీస్ లాగా లేకపోతే సిరీస్ లాగా ఏదైతే తీస్తున్నారో, మీరు వాస్తవాలను గమనించండి. అనవసరంగా ఏదైతే సమాజంలో లేనటువంటి అంశాన్ని కనుక, ఇప్పుడు ప్రేమ అనేది గుడ్డిది అంటారు. ప్రేమ ఎప్పుడు పుడుతుంది, ఎందుకు పుడుతుంది, ఎలా పుడుతుంది ఎవరికీ తెలియదు. కానీ అది ఈ ప్రేమ నిజమైనటువంటి ప్రేమ ఉంటే కనుక దానికి మనం అందరం కూడాను స్వీకరించాల్సిందే, అందులో అనుమానం లేదు. కానీ ఇటువంటి కుట్రలు కుతంత్రాలు పెట్టి కనుక ఎవరన్నా కానీ ప్రేమిస్తున్నారంటే కనుక అది క్షమించరాని నేరం. అటువంటి వాళ్ళకి మతాలతో కులాలతో సంబంధం లేకుండా వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో చూశారు కదా, సాదిక్ ఒకవేళ నిజంగానే తప్పు చేస్తే చట్టం ఉంటే మాత్రం ఆయనకు శిక్ష పడాలని అయితే చెప్తున్నారు ఫారూక్ షిబ్లీ గారు. కెమెరామెన్ నానితో అథా మహమ్మద్ RTV విజయవాడ.